నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి భారీ చర్చకు దారితీసే నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం పరిపాలన చర్యలుగానే కాకుండా బెంగాల్ రాజకీయాల భవిష్యత్తు దిశగా సూచించే పరిణామాలు కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై కఠిన నియంత్రణలు విధించడం, ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలో ఉదయం ప్రార్థనా సమయంలో వందే మాతరం గీతాన్ని తప్పనిసరి చేయడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు దారితీసింది. మరి ఈ రెండు నిర్ణయాలు ఒకదానికొకటి సంబంధం లేనట్లుగా కనిపించినప్పటికీ వాటి వెనుక ఉన్న రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సందేశం మాత్రం చాలా పెద్దదిగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మతపరమైన అంశాలు, జాతీయత, సాంస్కృతిక గుర్తింపు వంటి విషయాలు కీలక చర్చలుగా మారాయి. మరి అలాంటి సమయంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రార్థనా స్థలాల్లో అధిక శబ్దంతో లౌడ్ స్పీకర్ల వినియోగంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించడం విశేషంగా మారింది. మసీదులు, దేవాలయాలు, చర్చిలు, గురుద్వారాలు అనే తేడా లేకుండా ప్రతి ప్రార్థనా స్థలంలో నిర్దేశిత శబ్ద పరిమితులు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై అనుమతించిన స్థాయికి మించి లౌడ్ స్పీకర్లు వినిపిస్తే చర్యలు తప్పవని హుకుం జారీ చేశారు. మరి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని శబ్ద కాలుష్య నియంత్రణ చర్య వివరిస్తుంది. మరి ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల చదువులు, వృద్ధుల ప్రశాంత జీవనం దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతుంది. అయితే రాజకీయంగా చూస్తే ఈ నిర్ణయం కేవలం శబ్ద కాలుష్య నియంత్రణకే పరిమితం కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో లౌడ్ స్పీకర్ల అంశం గత కొన్నేళ్లుగా రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. మతపరమైన కార్యక్రమాలు సమయంలో అధిక శబ్దంతో లౌడ్ స్పీకర్లు వినిపించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయనే వాదనలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో మత స్వేచ్ఛ పేరుతో కొన్ని వర్గాలు దీనిని సమర్థిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహజంగానే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ప్రభుత్వం మాత్రం మతం ఏదైనా సరే చట్టం అందరికీ ఒకటేనని చెబుతుంది. ఒక మతానికి ఒక నిబంధన, మరో మతానికి మరో నిబంధన ఉండదని స్పష్టం చేస్తుంది. దీంతో ఈ నిర్ణయం అమలు ఎలా జరుగుతుంది, అన్ని వర్గాలు దాన్ని ఎలా స్వీకరిస్తాయి అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారుతున్న అంశం. అయితే లౌడ్ స్పీకర్ల అంశం కంటే ఎక్కువ చర్చకు దారితీసింది వందే మాతరం నిర్ణయం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహాయ పాఠశాలలు, అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల్లో ఉదయం ప్రార్థనా సమయంలో తప్పనిసరిగా వందే మాతరం గీతాన్ని ఆలపించాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ చైతన్యం, భారతీయ సంస్కృతి పట్ల గౌరవం పెంపొందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ప్రతిరోజు పాఠశాల ప్రారంభ సమయంలో విద్యార్థులు సమిష్టిగా వందే మాతరం ఆలపించడం ద్వారా దేశం పట్ల బాధ్యత, భావం పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడే రాజకీయ చర్చ మరింత వేడెక్కుతుంది. ఎందుకంటే వందే మాతరం అనేది భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో అత్యంత ప్రముఖమైన గీతం. స్వాతంత్ర సమరయోధులకు అది ఒక నినాదం, దేశభక్తికి ప్రతీక. మరి అయితే కాలక్రమేణా ఈ గీతం కూడా రాజకీయ చర్చల్లో భాగమైంది. కొందరు దీనిని జాతీయ గౌరవానికి చిహ్నంగా చూస్తే మరికొందరు దీనిని బలవంతంగా అమలు చేయకూడదని వాదిస్తున్నారు. ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం దానిని తప్పనిసరి చేయడంతో మళ్ళీ జాతీయ స్థాయి చర్చ మొదలైంది. ఈ నిర్ణయం కేవలం పాఠశాలలకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని మదరసాల్లో కూడా వందే మాత్రం ఆలాపన తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. దీంతో ఈ నిర్ణయం మరింత రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వం దృష్టిలో ఇది దేశభక్తిని బలోపేతం చేసే చర్య, విమర్శకుల దృష్టిలో ఇది ఒక రాజకీయ సందేశం. మరి ఈ రెండు వాదనల మధ్య ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తుంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పరిణామాలను మరో కోణంలో చూస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు జరుగుతుంది. గతంలో రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా ప్రాంతీయత, సంక్షేమ పథకాలు, సామాజిక సమీకరణాల చుట్టూ తిరిగేవి. ఇప్పుడు జాతీయత, దేశభక్తి, సాంస్కృతిక గుర్తింపు, చట్టబద్ధ క్రమశిక్షణ వంటి అంశాలు ముందుకు వస్తున్నాయి. లౌడ్ స్పీకర్ల నియంత్రణ ఒకవైపు చట్టం అమలుకు సంకేతంగా ఉంటే, వందే మాత్రం తప్పనిసరి నిర్ణయం జాతీయ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ నిర్ణయాలు కేవలం పరిపాలన ఉత్తర్వులుగా మాత్రమే ఉండడం లేదు. ఇవి ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి.
మద్దతు తెలిపేవారు, వ్యతిరేకించే వర్గాలు కూడా ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ఎజెండా రూపుదిద్దుకుంటుంది. ఆ ఎజెండాలో జాతీయత, క్రమశిక్షణ, చట్టం అమలు, సాంస్కృతిక గుర్తింపు వంటి అంశాలకు పెద్ద పీట వేయబడుతుంది. మొత్తంగా చూస్తే ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు, ప్రభుత్వ పాఠశాలలు అలాగే మదర్సాల్లో వందే మాతరం తప్పనిసరి నిర్ణయం సాధారణ ప్రభుత్వ ఉత్తర్వులు కావు. ఇవి పశ్చిమ బెంగాల్ రాజకీయ దిశలో జరుగుతున్న ఒక పెద్ద మార్పుకు ప్రతీకలుగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం ప్రభావం ఎంతవరకు ఉంటుందో, మరి ప్రజలు వాటిని ఎలా స్వీకరిస్తారో, రాజకీయ పార్టీలు ఎలాంటి వైఖరి అవలంబిస్తాయో చూడాలి. ఏదైనప్పటికీ కూడా ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, అది వెస్ట్ బెంగాల్ అవనివ్వండి, వేరే రాష్ట్రంలో అవనివ్వండి, జాతీయతపై ప్రధానంగా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కరువయిందని. గత 15 సంవత్సరాల నుంచి అసలు ఆ ఛాయలే లేకుండా పోని. మదర్సాల్లో అవనివ్వండి, ఏ సాల్లో అవనివ్వండి, ఖచ్చితంగా జాతీయత పెంపొందించే విధంగా భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఒక బాధ్యతగా దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది అన్నది. ఇక సువేందు రంగంలోకి దిగిన తర్వాత వెస్ట్ బెంగాల్లో పరిస్థితి రోజుకొక రకంగా ముందుకు సాగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వెస్ట్ బెంగాల్ని క్లీన్ చేసే పనిలో సువేందు కొరడా జురిపిస్తున్నాడు. అందులో భాగంగానే ఒక పక్క లౌడ్ స్పీకర్లు, మరో పక్క వందే మాతరం నినాదం వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా మారమవుతుంది. ఈ అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టేషన్ టు 9 న్యూస్.